టేస్ట్ అయితే సూపర్ భలే ఉంది. సమ్మర్ లో కూల్ గా ఈ ఐస్ క్రీమ్ కేక్ తో బాగుంది ఈ డే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేల్ బుల్లోడు. మా ఫ్రెండ్ ఒక ఫేమస్ రెస్టారెంట్ లో ఒక ఫుడ్ ఐటమ్ చాలా బాగుంటుంది, నువ్వు ఒకసారి ట్రై చేయని నాకు చెప్పాడు. ఇంకా మనకు చెప్పగానే ఇంకా ఆగుతామా, ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడ స్టార్ట్ అయిపోయాను నేను. ఆ ఫుడ్ ఐటమ్ ఏమిటో వీడియో ఎండు వరకు చూడండి, మీకు కూడా చెప్తాను. టేస్ట్ బాగుంటే ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ వచ్చి పిస్తా హౌస్. ఇది గచ్చిబౌలిలో ఉండే పిస్తా హౌస్ కి వెళ్తున్నాను నేను ఇప్పుడు. మనం రెస్టారెంట్ లోకి వెళ్ళేసరికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు, మనం నేను కూడా నోట్ చేయించినాం. ఒక పక్క వెయిట్ చేస్తుంటే మరో పక్క ఈ కూల్ కేక్స్ చాలా టెంప్ట్ చేస్తున్నాయి. ఈ పిస్తా హౌస్ లో మీరు ట్రై చేసిన కూల్ కేక్స్ ఏమేమి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక మన నేమ్ అయితే వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉంది. మనం అయితే ఫస్ట్ ఫ్లోర్ చూస్ చేసుకున్నాం. ఈ రెస్టారెంట్ లో అన్ని బాగానే ఉంటాయి, కానీ వెయిటర్ రెస్పాన్స్ అయితే అసలు నచ్చలేదు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను వాళ్ళు నా దగ్గర ఆర్డర్ తీసుకోవడానికి. ఇక తెలిసిందే కదా, మెనూ బుక్ ని కిందికి పైకి తిప్పేశాను. నేనైతే ఒక స్టార్టర్ చెప్పాను. ఆ స్టార్టర్ నేమ్ వచ్చి తందూరి షేక్ కబాబు. ఈ స్టార్టర్ అయితే చాలా బాగుంది, పీస్ కూడా చాలా బాగుంది. నాకైతే స్టార్టర్ తోనే కడుపు నిండిపోయింది. మనం ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఈ ఐటమే, అది ఏంటో కాదు, నల్లి గోష్ బిర్యానీ పిస్తా హౌస్ లో చాలా బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పేసరికి ఇక్కడికి వచ్చాను. మా ఫ్రెండ్ చెప్పింది నిజమే, ఇక్కడ నల్లి గోష్ బిర్యానీ చాలా బాగుంది. పీసెస్ గానీ రైస్ గానీ మసాలాతో చాలా బాగుంది. పీసెస్ గానీ రైస్ గానీ చాలా ఎక్కువగానే ఇచ్చారు. నాకైతే కడుపు నిండిపోయింది. టేస్ట్ అయితే సూపర్. మా ఫ్రెండ్ బతికిపోయిండు. మీకు హైదరాబాద్ లో బాగా నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను వెళ్ళి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.